1 తిమోతి 2nd చాప్టర్ 2nd వర్స్. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. మనుషులందరూ రక్షణ పొందాలని, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము విజ్ఞాపన చేయాలి. నువ్వు విజ్ఞాపన చేస్తే రాజులు మారుతారు, మనుషులందరూ మారుతారు, అలాగే అధికారులందరికీ కూడా మనసు మారుతుంది. క్షేమకరమైనటువంటి ఆ దేశానికి పరిపాలన అందించే నాయకులు కానీ, రాజులు కానీ, అలాగే అధికారులు కానీ, ప్రజలు కానీ క్షేమంగా సుఖంగా ఉంటారు. అది నీ ప్రార్థనను బట్టి అని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ యొక్క మధ్యలో వీ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ యొక్క స్టాండ్ ఇన్ ద గ్యాప్ నిలబడడానికి యేసు ప్రభువు వచ్చినాడు ఈ లోకానికి. తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించినాడు, మధ్యవర్తిగా పంపించినాడు. ఇక్కడ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, మీడియేటర్ ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. హల్లెలూయా, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవునికిను నరులకు ఎవరకు? దేవుడు ఇటున్నాడు, నరులు ఇటున్నారు. వీరిద్దరి మధ్యన ఒక మీడియేటర్ కావాలి. ఆయన క్రైస్ట్ జీసస్. హల్లెలూయా, యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును కాక. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీకు చక్కని మాటను చూపిస్తాను. ఇక్కడ చూడండి. దేవుని దగ్గరికి, పరలోకానికి వెళ్ళడానికి ఓన్లీ వన్ వే, ఓన్లీ వన్ మీడియేటర్. దేవునికి మహిమ కలుగు. హీ ఈజ్ ద క్రైస్ట్ జీసస్ అని మనం ఈ సమయంలో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఓకే, 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో చూసినట్లయితే యేసు నేనే మార్గం. తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గము కావాలి, ఒక వే కావాలి, ఒక డైరెక్షన్ కావాలి, ఒక డైమెన్షన్ కావాలి. ఆ డైమెన్షను, ఆ వే, ఆ డోర్, అవన్నీ కూడా యేసు క్రీస్తే. నేనే మార్గం. పరలోకానికి వెళ్ళడానికి యేసు ప్రభువే మార్గం. ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, వ్యర్థమైన మార్గాలు. వారికి డెస్టినీ తెలియదు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మార్గం పోతున్నారు, కానీ ఆ మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అనేది తెలవట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. అది నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. యేసుక్రీస్తే మార్గము, యేసుక్రీస్తే సత్యం. హీఈస్ ద ట్రూత్ అండ్ హీఈస్ ద లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును. ఇది ఒక్కొక్క ఎలాబరేట్ చేసి చెప్పవచ్చు. ఇక్కడ మార్గం, నువ్వు ఏ మార్గంలో పోతున్నావు అనేది తెలుసుకోవాలి. ఆ మార్గము సత్యముతో మిళితమై ఉన్నదా? అది సత్యమైన మార్గమైన. దట్ ఆర్ యు గోయింగ్ ఇన్ ఏ రైట్ వే, ద పర్ఫెక్ట్ వే? సత్యముతో కూడుకున్నదా, లేకపోతే అసత్యము అక్కడికి పోయిన తర్వాత అయ్యో అనుకుంటున్నావా? నువ్వు రైట్ వేలో పోవాలా, సత్యంలో పోవాలా, అలాగే జీవములోనికి పోవాలా. లైఫ్ మోర్ అబండెంట్ లైఫ్. ఇక్కడ యోహాను సువార్త 10:10లో అంటాడు, జీవము, సమృద్ధి జీవం ఇవ్వడానికే నేను ఈ లోకానికి వచ్చినాను. ఐ విల్ గివ్ యూ ద లైఫ్ మోర్ అబండెంట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 14:6లో చూడండి, నేనే మార్గమును, సత్యమును, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఐ ఆమ్ ద వే టు ద ఫాదర్. హీఈస్ ద ఓన్లీ వే. హల్లెలూయా, దేవుని తండ్రి యొద్దకు వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి, నిత్య జీవంలో ఉండడానికి, యుగ యుగములు తండ్రితో పాటు మనం నివాసం చేయడానికి ఒక్కరే మార్గము, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను కనుగొనలేకపోతున్నారు అనేక మంది. ఆయనను కనుగొన్న వాళ్ళని చూసేమంటారు పిచ్చి వాళ్ళు అంటున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు కాదు పిచ్చివాళ్ళు, యేసు ప్రభుని ఎరగని వారే పిచ్చివాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గం. ఆ మార్గం అందరికీ బయలుపరచమని దేవుడు సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ దినము దేవుడు చూస్తున్నాడు ఏమని? నేను దేశంను పాడు చేయకుండునట్లు ఆ బండ సందులలో నిలుచుటకు తగిన వాడెవడని ఎంత విచారణను ఒక్కడు కూడా కనబడలేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నువ్వు దేవుని కుమార్తెవు, కుమారుడవు. నీ భుజముల మీద రాజ్య భారం ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, నీ భుజముల మీద, నా భుజముల మీద దేవుని యొక్క రాజ్య భారం ఉన్నది.
అందుకనే సర్వలోకమునకు వెళ్ళు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు అని చెప్పేసి అంటున్నాడు. ప్రకటించడమే మన పని. వాడు మారతాడా, మారడా, వింటాడా, వినడా అని దట్ డజంట్ మ్యాటర్. అది నీ జాబ్ కాదు. జాబ్ ఒకటి ఏంటిది? మనం చెప్పడమే మన జాబ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు అనంటే ఈ లోకంలో సాతాను గర్జించి సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నది. బలహీనులు ఎవరైతే ఉన్నారో ఆ బలహీనులను నాశనం చేయడానికి వారి కుటుంబాలను, వారి దేశాన్ని, వారి రాష్ట్రాన్ని, వారి పట్టణాన్ని నశింపచేసి నాశనం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెర్ ఈజ్ ఎ ప్రిన్సిపాలిటీస్. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రిన్సిపాలిటీస్ ఉన్నాయి. ప్రిన్సిపాలిటీస్ అంటే రూలర్ స్పిరిట్స్. రూలింగ్ చేస్తాయి. ఏం రూలింగ్ చేస్తాయంటే ప్రజలను రూల్ చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి 12వ వచనం, మనము పోరాడునది, ఎఫెసీ పత్రిక 6:12, మనము ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఆకాశ మండలంలోని దురాత్మల సమూహం ఉన్నదండి. అది మొత్తంగా, అందుకని ఆకాశం మీద కూడా మనకు అధికారం కావాలి. దేవునికి స్తోత్రము కలుగును. రెండవ ఆకాశం మొత్తం కూడా దురాత్మల చేత నింపబడింది. దే ఆర్ కంట్రోలింగ్, రూలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి దానిని నాశనం చేయాలి. వారు దే ఆర్ దట్ సెకండ్ హెవెన్ డీమన్స్ ఆర్ కంట్రోలింగ్ ద నేషన్స్ అండి. నేషన్స్ ఎలా? ఆ ఒక్క దేశ నాయకులను అవి ఆవరించి ఏం చేస్తున్నాయంటే దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో మన దేశంలో కూడా ఎంత దుర్మార్గపు నాయకులు ఉన్నారో. ఇప్పుడు కూడా ఉన్నారు నాయకులు. కష్టాన్ని చూడడం లేదు, పేదవాన్ని చూడడం, బీదవాన్ని చూడడం లేదు. వారు దుర్మార్గపు వ్యవహారాలు చేస్తూ దేశంలో నాశనం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మనము నిలబడాలి. ఆ బద్దలైన సందులో నిలబడి ప్రార్థన చేయాలి. అంధకార శక్తులను బంధించడానికి, శత్రు సమూహం అంతటిని నాశనం చేయడానికి, శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినాడు. ఎందుకు అధికారం ఇచ్చినాడో తెలుసా? జస్ట్ రీడ్ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం. జెర్మియా ఫస్ట్ చాప్టర్ 9th verse. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచినాను. దేవుడు అంటున్నాడు, నీ నోట నా మాటలను ఉంచినాను. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు. ఇవి ఇక్కడ 6 కార్యాలు ఉన్నాయి. 6 కార్యాలలో 4 ఏంటి తెలుసా? ఫస్ట్ 4 పెళ్ళగించుడు. పెళ్ళగించుడు అంటే రూట్ అవుట్, పెళ్ళగించాలి, రూట్ అవుట్. విరగగొట్టాలి, పుల్ డౌన్, విరగగొట్టాలి, మొత్తం పుల్ డౌన్ చేయాలి. అలాగే చూసినట్టు నశింపచేయాలి, డిస్ట్రాయ్, యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ద థింగ్స్. అండ్ పడద్రోయాలి, ఓవర్త్రో ఇట్. ఈ 4 చేయాలి. ఏంటి 4 చేయాలంటే దేవునికి కానీ దేవుని ప్రజలకు కానీ వ్యతిరేకంగా నిర్మింపబడే జీవోలు కానీ, అధికారములు కానీ, అంధకార శక్తులు కానీ, క్రియలు కానీ, వాట్ ఎవర్ ద వర్క్స్ అగేన్స్ట్ ద పీపుల్ ఆఫ్ గాడ్, అగేన్స్ట్ ద హ్యూమన్. దేవునికి స్తోత్రం. యూ హ్యావ్ టు హ్యావ్ డొమినియన్ ఓవర్ ద పవర్. దేవునికి స్తోత్రం. ఎన్ని రకాలుగా ఉన్న పెళ్ళగించడానికి, విరగగొట్టడానికి, నశింపచేయడానికి, పడద్రోయడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చినాడు. యూ హ్యావ్ టు రూట్ అవుట్, యూ హ్యావ్ టు పుల్ డౌన్, యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ అండ్ యూ హ్యావ్ టు ఓవర్త్రో ఇట్. దేవునికి మహిమ కలుగును గాక. అండ్ 2 things ఆర్ లెఫ్ట్. హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. దేవుళ్ళు నువ్వేమో ఇంకా చూడండి, కట్టుటకును నాటుటకును. యు ఆర్ ద బిల్డర్. కట్టడానికి, ఒక రాజ్యమును కట్టడానికి, కుటుంబాన్ని కట్టడానికి, జీవితాన్ని కట్టడానికి, అనేకంగా కట్టడానికి, నిర్మించడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి. అలాగే నాటుటకు నిన్ను నాటాలి. ఎక్కడ నాటాలండి? ప్రవాహ జలంలో ఆ ఓరన నాటాలి. నీటి ప్రవాహపు ఓరన నిన్ను నాటుతాడు. నిన్ను నాటుతా నువ్వు ఫలించాలి. యూ హ్యావ్ టు ఫ్రూట్ఫుల్. దేవునికి స్తోత్రం. అందుకని బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడాన్ని ఎంత విచారించిననో ఒక్కరు కూడా కనబడట్లేదట. ఎందుకనంటే కట్టే జ్ఞానం లేదు ఎవరికి, అలాగే నాటుటకు కూడా జ్ఞానం లేదు. ఒక జీవితాన్ని నాటాలి, ఒక సంఘాన్ని నాటాలి, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని నువ్వు నాటగలవు. దేవునికి ఎస్టాబ్లిష్ చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగు. అట్టి కృపను మనం అందరం కూడా పొందుకోవాలని ఒక ఉదయకాల సమయం చెప్తున్నాను. అందుకని దేవుడు అంటున్నాడు, బద్దలనే సందులో ఎవరు నిలవబడతారు?
హూమ్ ఎవర్ దట్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఏ పర్సన్ ఒక్క వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇది కూడా నేను తెలియజేస్తాను. కొన్నిసార్లు దేవుని ప్రజలు దేవుని యొక్క నామానికి, దేవుని కట్టడలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, వ్యతిరేకంగా జీవిస్తారు. దేశం అయితేంది, రాష్ట్రం అయితేంది, ప్రాంతం అయితేంది, ఇలా వ్యతిరేకించినప్పుడు దేవుని ఉగ్రత వారి మీద పడుతుంది. ఆ యొక్క దేవుని ఉగ్రతను చల్లార్చడానికి, దేవుని ఉగ్రతను అడ్డగించడానికి మనం ఆ బద్దలైన సందులలో మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉండి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు బద్దలైన సందులలో నీవు నేను నిలబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు కోరుతున్నాడు అంటే దేవుని యొక్క ఉగ్రత రాకుండా, దేవుని యొక్క అగ్ని రాకుండా, దేవుని యొక్క కోపాగ్ని మన మీద రగులుకోకుండా, దేవుని యొక్క నాశనము మన మీద, మన దేశం మీద, మన కుటుంబాల మీదకి రాకుండా, శత్రువు మన కుటుంబాల మీద, మన మీద ఏ రకంగా కూడా దాడి చేయకుండా, అలాగే అపవాది, దురాత్మ, అంధకార, సాతాను శక్తులు మన మీద దాడి చేయకుండా మనము బద్దలైన సందులో నిలబడాలి. వీఆర్ ద వాచర్స్, హోలీ వాచర్స్గా నిలబడాలి. మనం పరిశుద్ధమైన మనము వాచర్స్గా, దూతలుగా మనం ఉండి శత్రువు యొక్క పన్నాగాలను తెలుసుకోవాలి. అందుకని అంటాడు, అపవాది తంత్రంలో ఎరగని వారి వల్ల మనం ఉండకూడదు. ఎరగని వారి వల్ల మనం వెరివారి వల్ల ఉంటే అది వచ్చి మన మీద దాడి చేస్తుంది. దాడి చేసిన తర్వాత అప్పుడు మనము అందుకని వీ హ్యావ్ టు నో. దేవునికి మహిమ కలుగునుగా బద్దలైన సందులో నిలబడాలి. అలాగే దేవుని యొక్క తీర్పు ప్రజల మీద, దేశం మీదకి రాకుండా మనము ప్రార్థన చేయాలి. అలాగే చూసినట్టయితే నరకమును, అగ్నిలో పడడానికి జోగుచున్న వారిని కాపాడడానికి మనము ఆ బద్దలైన సందులో నిలబడాలి. అలాగే చూసినట్లయితే అనేకమైన సిక్నెసెస్ ఉన్నాయి, డిసీజెస్ ఉన్నాయి. ఇప్పుడు చూసినట్లయితే కరోనా వైరస్ భయంకరంగా ప్రజలను, కుటుంబాలను మింగివేస్తుంది. ఎక్కడ చూసిన మరణాలే. కనీసము వారిని పాతి పెట్టడానికి శ్మశానాలు కానీ, లేకపోతే కాలబెట్టడానికి శ్మశానాలు కూడా దొరుకుతలేవని చెప్పేసి మీడియాలో మనం చూడవచ్చు. అంత భయంకరమైన స్థితిలో యూ హ్యావ్ టు స్టాండింగ్ ఇన్ దట్ గ్యాప్. యూ హ్యావ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ అండ్ క్రైడ్ అవుట్ చేసినప్పుడు దేవుడు వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగు. అట్టి ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడే ఉంటున్నాడు. విననేరక ఇండున్నట్లు ఆయన చెవులు మందగించలేదు కాబట్టి ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు దయచేసి మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి మన విశ్వాసాన్ని బలపరిచి వృద్ధిపరిచే దేవుడే ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సందేశం ద్వారా మీరు అందరూ బలపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నీ వెంబడి ఉన్నాడు, పరిశుద్ధాత్మను నీలో ఉంచినాడు. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదని సెలవిచ్చిన దేవుడు, నువ్వు బద్దలైన సందులో నీవు నిలబడితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. అటు కృప మనం అందరం పొందుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక.